హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో ఇది కంప్లీట్గా గీతూ రాయల్ గారి కోసమే ఎక్స్క్లూజివ్ వీడియో ఇది. సో ప్రాబ్లం ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఇష్యూ నడుస్తూ ఉంది. సో తను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిందా లేదా అనేది క్వశ్చన్ రేజ్ అవుతున్నప్పుడు చాలామంది ఆమె మీద వీడియోస్ చేశారు, పేర్లు అప్రస్తుతం చేసినప్పుడు ఆమె నిన్న ఒక వీడియో పెట్టింది. నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయలేదు, నేను చేస్తుంటే చెప్పండి, నాకు అసలు నా గురించి వార్తలు వస్తున్నసరికి నా దిమ్మ తిరిగి రెడ్ అయ్యి, బ్లాక్ అయ్యి, వైట్ అయ్యి, గ్రీన్ అయ్యి, మళ్ళీ ఎల్లో అయిపోయి, మళ్ళీ బ్లాక్ అయిపోయింది, ఉన్న విబ్జిఆర్లో ఉన్న కలర్స్ అని నాకు చెప్పేసింది. బట్ ఇక్కడ ఆమెకి తెలియని విషయం ఏంటంటే ఆమె ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా వరకు డిలీట్ చేసి ఉండొచ్చు. బట్ ఆమె ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉంటుందో బ్రాడ్కాస్ట్ ఛానల్, దాంట్లోకి వెళ్ళి కనిపించింది క్లియర్గా, వీడియో రీల్ చేసి పెట్టాను. రీల్ చేసి పెట్టినప్పుడు ఆమె దగ్గర కౌంటర్ ఇచ్చింది. సో కంప్లీట్గా ఆమె పర్సెప్షన్ ఇచ్చింది దాంట్లో. సో ఆమె ఏమనిందంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ థింగ్స్ ఆఫ్టర్ జాన్ 2024 అండి అని చెప్పింది. అంటే నేను లాస్ట్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన ప్రూఫ్ కానీ ఎవరి దగ్గర ఉన్నా కూడా ప్లీజ్ సెండ్ ఇట్ ఓవర్ టు మీ. లాస్ట్ 1.5 year గా 1.5 year నుంచి అనింది. ఇప్పుడు జాన్ 24 అంటుంది. ఆమె ఏమంతా లాస్ట్ 1.5 year నుంచి అనింది. సో ఆమె బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసింది అక్టోబర్లో. సో కాబట్టి 1.5 year అక్కడ మ్యాచ్ అవుతుంది. అండ్ నేను అసలు చేయలేదు అని ఫస్ట్ స్టార్టింగ్ చెప్పింది. అండ్ లాస్ట్లో ఆమె 1.5 year టైం ఫ్రేమ్ చెప్పింది. ఆమె రీల్లో మీరు చూస్తుంటే ఆమె అర్థమైందంటే నాకు 1.5 year నుంచి హెల్త్ బాగలేదు, నా సావు నేను సస్తున్నాను, అసలు ఈ మధ్యలో నేను ఎక్కడ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను అని అంటుంది. అంటే లాస్ట్ 1.5 year గురించి ఆమె గుర్తుంది, కానీ అంతకుముందు ఆమె బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది లేని ఆమె గుర్తు లేనట్టుంది బేసిక్గా. అదొకటి గుర్తు లేనట్టుందో, లేకుంటే అన్నీ డిలీట్ చేసేసాం కదా అని చెప్పి ప్రాబ్లం లేదని అనుకుందో. అండ్ నెక్స్ట్ ఆమె హైలైట్స్లో కూడా పెట్టింది. సో ఇక్కడ నేను ఒక క్రిప్టో కరెన్సీ దానికి సంథింగ్ బెట్టింగ్ యాప్స్ దానికి కూడా ఆమె వీడియో పెట్టింది. ఆమె ఒక స్టోరీ పెట్టింది, అది కూడా ఇక్కడ మీకు పెడతాను. ఆ స్టోరీ ఏంటంటే దాంట్లో పెట్టింది ఇలాంటివి చాలా ఫ్రాడ్ జరుగుతుంటాయి. సో నేను చేసిన నమ్మొద్దు, ఎవరు చేసినా నమ్మొద్దు, నాకేదో అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి, నాకు లైక్ ముందు కమిట్మెంట్స్ ఉంటాయి కాబట్టి నేను చెయ్యాలి అని చేస్తున్నానని చెప్పి పెట్టింది. అది ఎప్పుడు పెట్టింది? మార్చ్ 2023లో పెట్టింది ఆ స్టోరీ. మీకు ఆ డేట్తో సహా పెడతాను. సో ఈమె బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసింది ఎప్పుడంటే అక్టోబర్ 2023. సో మా ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అప్లికేషన్స్ కానీ లేకుంటే కమిట్మెంట్స్ కానీ అప్పటి వరకు వచ్చాయా? పోనీ ఈ బెట్టింగ్ యాప్తో కమిట్మెంట్ ఎప్పటి నుంచి ఉందా ఆమె మరి అప్పుడు రివీల్ చేస్తే బాగుండు. పలానా బెట్టింగ్ యాప్ నేను చూపెట్టాను కదా, ఆ బెట్టింగ్ యాప్ అయితే ఆ కమిట్మెంట్ ఎప్పటి నుంచి ఉందో ఆమె చెప్పాలి. అగ్రిమెంట్ వాళ్ళకి ఏమైనా ఉంటే అగ్రిమెంట్ ఆమె బయట పెట్టాలి. నా కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను పెడుతున్నాను, అల్లు అర్జున్ ప్రమోట్ చేసినా మీరు చూడొద్దామని చెప్తున్నా ఆమె అసలు అలాంటి కమిట్మెంట్ని రద్దు చేసుకోవచ్చు కదా, డబ్బులు వెనక్కి ఇవ్వచ్చు కదా. లేదు, ఇవ్వలేని స్థితిలో ఉందా? అసలు ఆ కమిట్మెంట్ ఎప్పుడు జరిగిందో పెట్టమని చెప్పండి. అండ్ ఇదంతా పోను. సో ఆమె తప్పు చేసింది, ఆమెకు సారీ అడగాలనడానికి మేబీ కొంతమందికి ఆ ఈగో క్లాష్ అనేది అడ్డం వస్తుంది. సో ఖచ్చితంగా అడగలేరు. నా వల్ల ఎవరైనా చచ్చిపోయారా అని గ్యారెంటీ ఏంటి అన్న క్వశ్చన్స్ మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఉల్టా రేజ్ అవుతాయి కాబట్టి సరే ఓకే. బట్ ఆమె తర్వాత ఒక ఆర్గ్యుమెంట్ చేసింది, ఇన్స్టాగ్రామ్లోనే ఉంటుంది, ఆమె రీల్ పెట్టింది, విచ్ ఈస్ ఇర్రెలవెంట్ ఆర్గ్యుమెంట్ అబ్బా. అసలు అది నిన్న నా పాత వీడియో డౌన్లోడ్ చేద్దామనేసి టిక్టాక్ ఓపెన్ చేసిన, రాలా. పాన్ నేను చూడాలనుకోలేదు, జస్ట్ సైట్ ఓపెన్ చేస్తే రాలా. ఇండియన్ గవర్నమెంట్ యూజ్ చెడిపోతారు. ఎంత దారుణమైన ఆర్గ్యుమెంట్ చేసిందంటే, నేను నా వీడియోస్ టిక్టాక్లో చేశాను కదా, అవి వెతకాలనుకున్నాను, అవి కనపడలేదు. నేను పాన్ చూడను, బట్ పాన్ సైట్స్లో ఓపెన్ చేశాను, అవి బ్లాక్ ఉన్నాయి. బట్ ఇంతమంది చచ్చిపోతాను అని మీరు అరుస్తున్నారు, తెగ గింజుకుంటున్నారు కదా, మరి గవర్నమెంట్ వాటిని ఎందుకు బ్యాన్ చేయలేదు అని చెప్పి ఆమె మనల్ని అడుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, నేను గవర్నమెంటే బ్యాన్ చేయనప్పుడు నేను చేస్తే మీకేంట్రా నొప్పి, నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటానన్న రీతిలో ఆమె మాట్లాడుతుంది తప్పితే ఆమె ఎక్కడ కన్ఫెషన్ కానీ సో ఆ రియలైజేషన్ కానీ ఎక్కడ నాకు కనపడలా. అండ్ దట్టు ఇప్పుడు నేను అదే మాట తిరిగి ఆమెను అడుగుతున్నా. ఆమె ఏదైతే కోట్ చేసిందో ఆ కోట్ చేసిన దాంట్లో నుంచి నేను తిరిగి మాట్లాడుతున్నాను, లేకపోతే అదర్వైజ్ మనం అమ్మాయికి బాగానే రెస్పెక్ట్ ఇస్తాం. ఆమె ఏమని కోట్ చేసింది? పాన్ సైట్స్ అక్కడ బ్యాన్ అయిపోయినాయి, గవర్నమెంట్ బ్యాన్ చేసింది, బెట్టింగ్ యాప్స్ ఎందుకు బ్యాన్ చేయలేదు అని అడుగుతుంది కదా గవర్నమెంట్. సేమ్ నేను ఆమెను క్వశ్చన్ చేస్తున్నాను. మనం అసలు వాళ్ళు పర్సనల్గా పర్టికులర్ రివ్యూయర్స్ని కానీ యూట్యూబర్స్ని కానీ ఇన్ఫ్లుయెన్సర్ని కానీ ఎందుకు టార్గెట్ చేసి, ఎందుకు ఎక్స్పోజ్ చేసి మాట్లాడుతుంది? పెద్ద వేరే వాళ్ళలో ఒక రియలైజేషన్ రావాలి, వాళ్ళలో ఒక మార్పు వచ్చి వాళ్ళు సారీ చెప్పి ఇన్ ఫ్యూచర్ మేము ఇలా చెయ్యము అని చెప్పి ముందుకు వస్తే, సో వీళ్ళు భయపడ్డారు కాబట్టి, ఓకే వీళ్ళు సారీ చెప్పారు కాబట్టి దాని ఇంపాక్ట్ ఇంత ఉంటుందా అని చెప్పి ఇన్ ఫ్యూచర్ ఎవరైనా చెయ్యాలి అని అనుకుంటే వాళ్ళు భయపడతారు, వాళ్ళు లాగుతారని చెప్పి ఈ బ్యాటిల్ అనేది స్టార్ట్ అయింది. సో దాన్ని వీళ్ళు ప్రాపర్గా అర్థం చేసుకోక మిస్లీడ్ చేస్తా
మాట్లాడుతున్న విధానం ఏదైతే ఉందో వాళ్ళని వాళ్ళు కవర్ చేసుకుంటూ మాట్లాడుతున్న ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో చాలా దారుణంగా ఉంది, నీచంగా ఉంది. ఒక తప్పు చేస్తే దొరికిపోతారేమో అని చెప్పి అలా దొరకకుండా తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతే ఎలా ఉంటుందో అలాగే ఉంది. పాన్ సైట్స్ గురించి మాట్లాడిన గీతురాయలు సో అదే ₹1,00,000 2 లక్షలు 3 లక్షలు లేదా 5 లక్షలు లేదా 10 లక్షలు ఇస్తానంటే ఒక పాన్ సైట్ని మీరు ప్రమోట్ చేస్తారా? పలానా పాన్ వీడియో చూడండి, నేను ఇన్స్టాగ్రామ్లో లింక్ పెడుతున్నాను, చాలా బాగుంది చూడండి అని మీరు పెట్టగలుగుతారు. ఒక 10 లక్షలు ఇస్తారంటే పెట్టరు కదా. ఎందుకు పెట్టరు? విఘ్నత అనేది ఉంటుంది, బుర్ర ఆలోచిస్తుంది. అరే ఇది పెడితే చాలా చీప్గా ఉంటుంది, ఇది పెడితే చాలా అసహ్యంగా ఉంటుంది, మన ఇన్స్టాగ్రామ్లోనో మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లకు కొంచెం వాళ్ళని ఎందుకు అనవసరంగా వేరే దాంట్లోకి తీసుకెళ్ళడము తప్పు, పెట్టకూడదు. వాళ్ళు ₹1,00,00,000 ఇస్తా అన్నా కానీ పెట్టరు కదా ఎవరు అంత ధైర్యం చేసి. అలాంటప్పుడు 60,000కో 70,000కో బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, ఎందుకు కకృతి పడుతున్నారు? ఒక పాన్ సైట్ మీరు పెడితే మీ క్రెడిబిలిటీ గురించో లేకుంటే మీ మంచితనం గురించో మీరు అలాంటి థాట్స్ మీకు ఉంటాయనో మీరు సెక్షువల్ పర్వర్ట్ కింద మీకు మీరు కనిపిస్తారనో మీరు ఎలా అయితే పెట్టరో, ఎలా అయితే మీ గురించి మీరు కేర్ చేస్తారో, ఎలా అయితే మీ గురించి మీరు ఆలోచించి భయపడి పెట్టకుండా ఉంటారో, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే అరే మనం ప్రమోట్ చేస్తున్నాం, మన డబ్బులు తీసుకుంటున్నాం, మనకి ఏమైంది, వేరే వాడు పెడితే వాడి డబ్బులు పోతాయి కదా, వాడికి రూపాయి పోయినా మన వల్లే కదా, మనం చూసి ఆడేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా అని చెప్పి మీరు ఎందుకు ఆలోచించరు అనేది క్వశ్చన్ అనేది వ్యాలిడ్ పాయింట్. ఇక్కడ మీరు దాన్ని కన్ఫ్యూస్ చేస్తూ మాట్లాడాలి, మీరు దాని గురించి మాట్లాడాలి. అంతే తప్పితే పాన్ సైట్స్ గురించి ఆ టిక్ టాక్ యాప్స్ గురించి మాట్లాడతారు ఏంటండి? టిక్ టాక్ యాప్ ఒకవేళ ఇక్కడ రన్ అవ్వకపోయినా బ్యాన్ అవ్వకపోయినా మీరు ప్రమోట్ చేయరు కదా, ప్రమోట్ రైట్. పాన్ సైట్స్ మీరు ప్రమోట్ చేయరు కదా, ఇది ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? అండ్ మీరు గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తున్నారు కదా, దానికి కూడా నేను ఆన్సర్ చెప్తాను. గవర్నమెంట్ ఇప్పటికే చాలా వరకు బ్యాన్ చేసింది యాప్స్, ఇంకా కొన్ని యాప్స్ బ్యాన్ చేస్తుంది. బట్ అయినా పుట్టగొడుగులాగా యాప్స్ పుట్టుకొస్తున్నాయి. చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంటేనో లేకుంటే ఇంట్లో ఒక ₹50,000 కంప్యూటర్ ఉంటేనో ఒక యాప్ క్రియేట్ చేసి యాప్ని ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి జనాల్లోకి తీసుకురావడం పెద్ద విచిత్రం కాదు. అది జనాల్లోకి ఎలా వస్తుంది? త్రూ మీలాంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా, మీలాంటి ఒక బడా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా సొసైటీలోకి అలాంటి యాప్స్ ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. ఇప్పుడు టీవీలోనో లేకుంటే న్యూస్ ఛానల్స్లోనూ ఇలాంటి యాప్స్ ఏవి ప్రమోట్ అవ్వట్లే కదా. ఎస్పెషల్లీ మీలాంటి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ల దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే అది పర్టికులర్ ఇన్స్టాగ్రామ్ నుంచి టెలిగ్రామ్లోకి, అక్కడి నుంచి ఆ రెండు మధ్యలో జరుగుతూ ఉంటుంది, విచ్ ఇస్ సీక్రెట్ ప్లేస్. ఎవ్వరు అంత కనిపెట్టలేరు. ఒక్కసారి మీరు ఇన్స్టాగ్రామ్లో ఒక జస్ట్ వీడియో పెట్టి అక్కడి నుంచి టెలిగ్రామ్లోకి రండి అంటే ఇట్స్ ఎ ఓషన్ టెలిగ్రామ్, అదొక అగాధం, మళ్ళీ వెనక్కి తిరిగి రాలేరు. సో అలాంటి ప్లేస్కి మీరు టర్న్అవుట్ చేస్తున్నారు మీ సబ్స్క్రైబర్స్ని, మీ సోకాల్డ్ మీ ఇన్స్టా ఫ్యామిలీని మీరు అక్కడికి తీసుకెళ్తున్నారు. అది తప్పు అంటున్నాం. సో అది గవర్నమెంట్ ఎన్ని బ్యాన్ చేసినా పుట్టుకొస్తున్నాయి కాబట్టి సో అక్కడ కాదు కొట్టాల్సింది, ఎక్కడైతే కొట్టాలో అక్కడ కొట్టాలి. ఎండ్ పాయింట్ని టార్గెట్ చేస్తే వేస్ట్, లేదా స్టార్టింగ్ పాయింట్ని టార్గెట్ చేయాలంటే చాలా కష్టం. అంటే ఆడే వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని ఆపాలి అంటే చాలా కష్టం. లేదా ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళని ఆపాలి అంటే అది ఇంకొంచెం ఇంకా కష్టం. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఆపరేట్ చేస్తుండొచ్చు. బట్ ద మిడిల్ వేర్ ఏదైతే ఉందో దాన్ని నరికితే వాడికి వీడికి మధ్యలో ఆ సంబంధాలు తెగిపోతాయి కదా. బుర్ర పెట్టి ఆలోచించండి. మీరు చదువుకున్న వాళ్ళే, నేను చదువుకున్న వాళ్ళే. సో మీరు ఆల్రెడీ ఐటీ జాబ్ చేస్తున్నారు అని చెప్పి నేను విన్నాను. అర్థమవుతుంది కదా. మిడిల్ వేర్ అనేది లేకపోతే సో ఈ పాయింట్ ఆఫ్ సేల్ సిస్టమ్ నుంచి ఈ కస్టమర్ దాకా ఏది ప్రోడక్ట్ వెళ్ళదు కదా. మధ్యలో మీ మిడిల్ వేర్ సిస్టమ్ ఉంది, దాన్ని బ్రేక్ చేస్తున్నారు గవర్నమెంట్. సో ఇక్కడ తెలుగు స్టేట్స్లో ఎస్పెషల్లీ ఆ సజ్జనార్ గారు ట్రై చేసేది అది, ఆ మిడిల్ వేర్ సిస్టమ్ని బ్లాక్ చేద్దామని, ఆ మిడిల్ వేర్ సిస్టమ్ని కట్ చేద్దామని ట్రై చేస్తున్నారు. ఇది ఆలోచించాలి. గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయట్లేదు ఏంటి అది ఆలోచించే లోపు మీరు ఇలా ఆలోచించండి అంటారు నేను. అదండి గీతురాయలు గారు. సో నేనేమంటానంటే తప్పు మీరు ఒప్పుకోకపోయినా పర్లేదు, కానీ మీరు తప్పు చేయనట్టు, అసలు మీరు మంచోళ్ళు అయినట్టు, సో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే చెడ్డోళ్ళు అయిపోతారా అంటే మీరు ఎస్పెషల్లీ నీతులు చెప్తూ మాట్లాడుతూ మోటివేషన్లు ఇస్తున్నాం, మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది విచ్ ఈస్ ఇల్లీగల్ యాజ్ పర్ యువర్ ఎథిక్స్. ఓకే, తప్పు కదా. అండ్ మీరు హెచ్సిఓతో కూడా కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. సో
చూసుకోండి. మీరు ల్యాండ్లు, మీరు స్థలాలు కొన్నారనో, పొలాలు కొన్నారనో, అపార్ట్మెంట్లు కట్టారనో, లేకుంటే బిల్డింగ్లు కొనేశారు, బొలారాలు తీసేశారు అని కాదు చెప్పట్లా. ఒక యాప్ ప్రమోట్ చేసిన, 100 యాప్స్ ప్రమోట్ చేసిన, విచ్ ఇస్ ఎ క్రైమ్ ఇస్ ఎ క్రైమ్. అది లీగల్ బెట్టింగ్ యాప్. మీ దగ్గర ఉన్న అగ్రిమెంట్ ఉందా? సరే మీకు డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయి? ఇవన్నీ మీరు చెప్పగలుగుతారా? పోయే కొద్ది ఇవే క్వశ్చన్స్ వస్తాయి. మిమ్మల్ని మీరు ఆ యాప్ గురించి మిమ్మల్ని మీరు బ్యాకప్ చేసుకుంటున్న కొద్దీ క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. మీ దగ్గర ఒక్కదానికైనా మీ దగ్గర ఆన్సర్ ఉంటుందా చెప్పండి? వేటికి మీ దగ్గర ఆన్సర్ ఉండదు. దట్టు మీరు మిమ్మల్ని ఏదైతే సమర్థించుకుంటూ మాట్లాడతారు చూసారా, అది చూస్తున్న వాళ్ళకి అంత ఎక్కదండి. బేసిక్గా చెడ్డోళ్ళు అయిపోతారు మీరే. అర్థం చేసుకోండి, మీరు చాలా చెడ్డోళ్ళు అయిపోతారు. అంటే తిక్క తిక్కగా మాట్లాడుతుంది ఏంద్రా ఈ పిల్ల అని అనుకుంటారు. సో అర్థం చేసుకోండి, దయచేసి ఇలాంటివి ఆపేయండి. ఇలాంటి కవర్ డ్రైవ్లు ఆపేసేయండి. కోహ్లీ చూసుకుంటాడు బెంగళూరు తరఫున, మీరు ఆపేసేయండి. జై హింద్.